హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జస్ట్ మా యొక్క షాప్ టూర్ లాగా హోమ్ టూర్ చేస్తున్నారు. అట్లనే షాప్ టూర్ అని చెప్పేసి మా షాప్ ఎలా ఉంది, మా మిషన్ ఎలా ఇన్స్టాల్ చేస్తున్నాము అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మాది కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిషన్. చూడండి, ఇది వచ్చేసి కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిషన్ అండి. ఇది వచ్చేసి మనకి ఈ 7.5 హెచ్పి మోటార్ అండి. దీంతో ఈ కెపాసిటీతో రన్ అవుతుంది. 7.5 హెచ్పి అండి ఈ మోటార్ అనేది. మా మిషన్ వచ్చేసేటప్పటికి వేరుశెనగలు, తర్వాత నువ్వులు, కొబ్బరి, సన్ఫ్లవరు అన్నీ ఆయిల్ చేస్తుందండి. ఆముదము, వేప అన్నీ కూడా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ 3 బెల్ట్స్తో అటాచ్ అయ్యి ఇక్కడ ఈ పుల్లి తిరుగుతుంది. తర్వాత దీనికి ఇక్కడ కూడా ఒక పుల్లి ఉంది, దీంతో ఇక్కడ తిరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఆఫర్లో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది తిప్పుతూ లోపలికి మనం వేసినటువంటి ముడిసరుకు ఏదైతే ఉందో దాన్ని లోపలికి తీసుకుపోయి ఆయిల్ చేస్తుంది. ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి స్టార్టర్ ఫ్రెండ్స్. ఇది చూసేదానికి మీకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది వీడియోలో, బట్ ఇదైతే చాలా పెద్దది, చాలా కాస్ట్లీ కూడా. ఇదంతా మా ఫీజ్ లింకులు, తర్వాత రూటర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వైర్ మోటార్కి కనెక్ట్ చేసి ఉంటుంది. 7.5 హెచ్పి ఫ్రెండ్స్. ఇది 3 ఫేజ్ కరెంట్తో రన్ అవుతుంది. తర్వాత మేము ఇవాళ అయితే ప్రజెంట్ వర్క్ ఏం లేదు, అందుకని జస్ట్ ఇది మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా చేస్తున్నాము. మేమైతే ఈ విధంగా మీకు డ్రమ్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, వీటిల్లో ఆయిల్ అనేది ఉంటుంది. మేము తయారు చేసిన ఆయిల్ అంతా కూడా ఈ డ్రమ్ములకి పట్టేసి ఈ విధంగా నీట్గా మూతలు పెట్టేస్తాము. ఇక్కడ చూసారు కదా, ఈ ర్యాక్స్లో ఇంతకుముందు మేమైతే చలికాలంలో మేము ఈ డ్రమ్ముల్లో నింపి వాటి నుంచి ఇదండి ఫ్రెండ్స్, ఈ విధంగా 1 లీటర్ బాటిల్, ఇది వచ్చేసి 1/2 లీటర్, ఇది వచ్చేసి 250 ml. ఈ విధంగా నేనైతే బాటిల్ ఫిల్ చేసి ఈ ర్యాక్స్లో నింపేవాళ్ళం. ప్రజెంట్ ఏంటంటే ఈ ఎండలకి హీట్ ఎక్కువగా ఉండడం వల్ల బాటిల్స్ ఈ విధంగా నింపిన ఆయిల్స్ ఇట్లా నొక్కుకుపోతున్నాయి అని చెప్పేసి ప్రజెంట్ అయితే బాటిలింగ్ అయితే చేయట్లేదు. కస్టమర్ వచ్చి అడిగినప్పుడు ఆయనకి ఎంత క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీ ప్రకారం ఈ బాటిల్స్లో కానీ, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవి 5 లీటర్ క్యాన్స్, వీటిలో కానీ నింపేసి వాళ్ళకి ఎంత ఆయిల్ కావాలో అంతా ఇస్తాము. ఒకసారి చూడండి, దీంట్లో ప్యూర్గా నింపినటువంటి ఈ ఆయిల్ అయితే ఉంది. ఇది నువ్వుల నూనె ఫ్రెండ్స్, స్వచ్ఛంగా ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి కోకోనట్ ఆయిల్ ఫ్రెండ్స్, అంటే కొబ్బరి నూనె. దీంట్లో వచ్చేసేటప్పటికి ఇది వేరుశెనగ నూనె ఫ్రెండ్స్, ఇది కూడా కొబ్బరి నూనెను. ఇవన్నీ దాంట్లో దీపం నూనె ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా అన్నిటిలో ఫిల్ చేసి పెడతాము. కస్టమర్ అడిగినప్పుడు వాళ్ళకి ఏ రకమైన ఆయిల్ కావాలనేది చూసి ఆ రకమైనటువంటి ఆయిల్ని వాళ్ళకి మేము సప్లై చేస్తాము బాటిల్స్లో. లేదు వాళ్ళు క్యాన్ తెచ్చుకుంటారు, కొంతమంది అయితే పెద్ద 10 లీటర్ల క్యాన్లు, 20 లీటర్ల క్యాన్లు, అట్లా 20 లీటర్స్ ఇవన్నీ తీసుకొస్తారు. వాటిల్లో నుంచి మేము ఈ విధంగా కాటా పెట్టి ఇచ్చేస్తాము. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కొబ్బరి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇళ్ళల్లో ఉన్నటువంటి పనికిరాని కొబ్బరి, అంటే మనం గుడి దగ్గర, తర్వాత ఇంట్లో దేవుడికి టెంకాయ కొట్టినప్పుడు ఈ విధంగా కొబ్బరి అనేది ఉంటుంది. కొంత వంటలోకి పోను ఇలా మిగిలిందంతా కూడా కస్టమర్స్ ఏం చేస్తారంటే ఇలా ఎండబెట్టి తీసుకొస్తారు. ఇదైతే మనం దీని ద్వారా అయితే ఆయిల్ చేయము, ఎందుకంటే దీని ద్వారా ఆయిల్ చేస్తే అది నల్లగా
ఒక బ్యాడ్ స్మెల్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ పనికిరాదు. సో దీన్ని ఏం చేస్తామంటే మేము ఈ విధంగా 1 కేజీ 45 రూపాయల లెక్కన కొనుక్కొని దీన్ని బయట మార్కెట్కి పంపించేస్తాము. ఈ విధంగా అయితే మనం కొబ్బరి అయితే కొంటాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడే ఒక కస్టమర్ కూడా వచ్చాడు, ఈ విధంగా తెచ్చిచ్చాడు. ఇది 1 కిలోగ్రామ్ ఉంది. ఆయన అమౌంట్ కావాలంటే అమౌంట్ ఇస్తాము 45 రూపీస్. లేదు దానికి తగిన ఎంత వస్తే అంత కొబ్బరి నూనె పోసేయమంటే కొబ్బరి నూనె అయినా పోసిస్తాము. ఇప్పుడు వచ్చేసి ఇది కొబ్బరి చెక్క ఫ్రెండ్స్. ఇది మొన్న మేము కొబ్బరి ఆడిచ్చాము కస్టమర్స్ తీసుకొచ్చుకుంటే. ఇది మేము కొబ్బరి ఆడించినప్పుడు ఈ విధంగా ఈ కొబ్బరి చెక్క అనేది లాస్ట్లో ఆయిల్ పోంగా ఇది మిగులుతుంది. ఇది వచ్చేసి వేరుశెనగ చెక్క ఫ్రెండ్స్. ఇది వేరుశెనగ పప్పు వేసినప్పుడు ఈ విధంగా ఈ చెక్క అనేది వస్తుంది. మీకు ఇది వచ్చేసి నువ్వుల చెక్క ఫ్రెండ్స్. అంటే నువ్వుల నూనె ఆడిచినప్పుడు నువ్వుల నుంచి ఈ చెక్క వస్తుంది. ఇది చాలా డిమాండ్ ఉంటుంది. వెంటనే ఇది రావడం ఆలస్యం. మా చుట్టుపక్కల రైతులు కానీ ప్రజలు కానీ చేపల వాళ్ళు కానీ వెంటనే తీసుకెళ్ళిపోతారు. అట్టే ఇది కూడా మాకు ఎక్కువగా ఈ చెక్క అనేది చేపల వాళ్ళు తీసుకుపోతారు. ఇది వేరుశెనగ చెక్క, చేపల వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. తర్వాత పశువులకు కూడా ఎక్కువ, ఎద్దులకి ఎక్కువ వాడతారు. ఇది వచ్చేసి కొబ్బరి చెక్క ఫ్రెండ్స్. ఇదేంటంటే పాలిచ్చే బర్రెలకి, పాడి పశువులకు ఎక్కువ ఉపయోగిస్తారు దీన్ని. ఇదేంటంటే ఈ కొబ్బరి చెక్క కానీ దానా కింద ఒక 200 గ్రామ్స్ 100 గ్రామ్స్ అట్లా డైలీ కానీ ఒక పాలిచ్చే బర్రెకి కానీ మనం కానీ ఇవ్వగలిగితే మరిగిన్ని పాలు ఇస్తాయి అని చెప్పేసి పాడి పశువులు ఉండేటువంటి రైతులైతే వీటిల్ని తీసుకెళ్తారు. ఈ విధంగా వచ్చిన చెక్కనంతా మనం ఈ విధంగా కోతాల్లో పెడతాము. ఇది వచ్చేసి సన్ఫ్లవర్ చెక్క ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సన్ఫ్లవర్ ఆడిచినప్పుడు అంటే పొద్దుతిరుగుడు ఆడిచినప్పుడు ఈ విధంగా ఈ చెక్క వచ్చింది. ఇది కూడా వెంటనే రైతులైతే ఏ చెక్క వచ్చినా వెంటనే తీసుకెళ్ళిపోతారు. ఇదంతా కూడా వేరుశెనగ చెక్క ఫ్రెండ్స్. ఇది ఒక కస్టమర్ కొబ్బరి ఇచ్చాడు ఆడిచ్చమని. అలాగే ఈ కవర్ అయిన కూడా అంటే కొంతమంది ఈ విధంగా అంటే మనమైతే షాప్ తరపున అయితే మనం ఈ కొబ్బరి ఆడిచ్చి నూనెగా మార్చము. మనం మార్కెట్ నుంచి కురిడి కొబ్బరి కానీ లేదంటే ఎండు కొబ్బరి వైట్గా ఉండేది హాఫ్ చెప్పులు ఉండేది కానీ అవి ఉపయోగిస్తాము. అవి కేజీ 125 రూపీస్, 110 రూపీస్, 145 రూపీస్ అట్లుండే కొబ్బరిని తీసుకొచ్చి మనం ఆయిల్గా తయారు చేసి ఆ డ్రమ్ములకు పెడతాము. ఇదేంటంటే కస్టమర్ ఇష్టం. ఆయన దీన్ని మాకు ఆడిచ్చి ఇవ్వండి, నూనె ఎట్లా వచ్చినా పర్లేదు, మాకు నూనెగా చేసి ఇవ్వండి అని చెప్పి ఇచ్చేసి వెళ్ళారు. వాళ్ళైతే కొద్దిగా వచ్చిందని వేయలేదు, సాయంత్రం అట్లా వేస్తాము ఇంకా వచ్చేదాన్ని బట్టి. ఈ కవర్లో ఉండేది కూడా అట్లే కస్టమర్ కొబ్బరి తెచ్చుకున్నారు. ఈ కొబ్బరికి ఏం నూనె వస్తే ఆ నూనె ఆడిచ్చేసి మేము మిషన్లో ఆడిచ్చేసి వాళ్ళకి సపరేట్గా పట్టించేసి ఇచ్చేస్తాము. 1 కేజీకి అయితే మేము 25 రూపాయలు తీసుకుంటాం ఫ్రెండ్స్. ఏదైనా కానీ వేరుశెనగ, కొబ్బరి, నువ్వులు, సన్ఫ్లవరు, ఈ ఏదైనా సరే వేప ఏదైనా కూడా మేము 1 కేజీ ఆడిస్తే 25 రూపీస్ తీసుకుంటాము మిషన్కి పర్ కేజీకి. ఆయిల్ వాళ్ళే తీసుకెళ్తారు, చెక్క మనకిస్తారు. ఈ విధంగా అయితే మనం ప్రజెంట్ మిషన్ రన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది మా షాప్ యొక్క టూరు. చూడండి ఎక్విప్మెంట్ ఎలా పెట్టున్నామో. ఇంతకుముందైతే నా పాత వీడియోలో మీరు నా ఫోటోల్లో కానీ చూసి ఉండొచ్చు. ఈ ర్యాక్స్ నిండా ఆయిల్స్ నింపేసి షో చేసి ఉండేవాడిని. కానీ ప్రజెంట్ ఈ ఎండలకి బాటిళ్ళు నొక్కుకుపోతున్నాయి ఇందాక చూపించినట్లు. అందువల్ల నేను ఏంటంటే బాటిలింగ్ చేయట్లేదు. ఈ ఎండాకాలం పోయినంత వరకు కూడా బాటిలింగ్ చేయదలుచుకోలేదు. డ్రమ్ముల్లోనే కస్టమర్కి అవసరాన్ని బట్టి పోసి ఇచ్చేస్తున్నాము. మేము ఈ విధంగా అయితే ఇది స్లైడ్ డోర్ పెట్టించాము. ఎందుకంటే అది మెయిన్ రోడ్ అండి,
ఇప్పుడు మీకు కనిపించేది దాంట్లో నుంచి వచ్చే దుమ్ము ధూళి ఇతరితర మట్టి ఇదంతా కూడా మన లోపలికి రాకుండా మనది ఏంటంటే ఆయిల్ కాబట్టి నీట్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ స్లైడ్ డోర్ కూడా పెట్టుకున్నాను. అందువల్ల ఏంటంటే లోపలికి దుమ్ము రాకుండా నీట్గా ఉంటుంది. ఇది ఈ వాళ్ళైతే మిషన్ ఆడించలేదు, జస్ట్ అలానే ఉంచి పెట్టున్నాను. చూడండి, ఇది ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అసలు ఈ వేరుశెనగ నూనెను లేదా కొబ్బరి నువ్వులు నూనె అసలు మనం ఎందుకు వాడాలి, అంగట్లో నుంచి కొనేదానికి మన దగ్గర కొనేదానికి ఏంటి వ్యత్యాసం, మన దగ్గర రేట్ ఎందుకు ఉంది, అంగట్లో రేట్ ఎందుకు తక్కువ ఉంది, మన దానికి అంగట్లో దొరికేదానికి అసలు వేరియేషన్ ఏంది, మన వేరుశెనగ నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ కొబ్బరి నూనె కానీ అసలు ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్గా ఆయిల్ మనం మిషన్లోంచి తీసేస్తాం. ఇంక మనం చేసేది కూడా ఏం లేదు. ఈ విధంగా పైన హాఫర్లో వేసేస్తాము. ఇక్కడి నుంచి ఈ విధంగా ఆయిల్ అనేది వచ్చేస్తుంది, ఇక్కడి నుంచి వేస్ట్ అనేది వచ్చేస్తుంది. అసలు మన ఆయిల్ ఎంత తిక్కుగా ఉంటుంది, అసలు దీని రుచి ఎలా ఉంటుంది అంటే మనం డైరెక్ట్గా పిండేసి తీస్తాం జస్ట్ అంతే. కాబట్టి అంగట్లో మనకి మార్కెట్లో ప్రజెంట్ ఉండేటువంటి ఆయిల్కి దీనికి అసలు వేరియేషన్ ఏందనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నేను ప్రజెంట్ షాప్ రన్ చేస్తున్నాను. పర్లేదు, దేవుడి దయ వల్ల బాగానే ఉంది. ఇవాళ ఏంటంటే ప్రజెంట్ ఇంకా ఏం వర్క్ పడలేదు ఇంతవరకు, అందుకోసమని జస్ట్ ఈ వీడియో పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీరు నా వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే నేను కొత్తగా ట్రై చేస్తున్నాను. నాకు కూడా అసలు ఈ యూట్యూబ్లో ఎట్లా ముందుకు వెళ్ళాలి ఏందనేది అవగాహన కొంచెం తక్కువ ఉంది. అందువల్ల నేను ఏదైనా వీడియోలో ఏదన్నా మీకు తప్పొప్పులు కానీ చెప్పి కానీ ఉంటుంటే, లేదు దీంట్లో ఇట్లా ఏదన్నా మీకు నచ్చనిది కానీ ఏదన్నా ఉంటే కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను కూడా కొత్తగా ట్రై చేస్తున్నాను కాబట్టి ఏదైనా తప్పొప్పులు ఉంటే కూడా మీరు క్షమించి నా వీడియోస్ని కొద్దిగా షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని కూడా కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. బై ఫ్రెండ్స్.